చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, స్త్రీ జన్మ శాపమా వరమా? అంశం పేరు మరొకసారండి. స్త్రీ జన్మ శాపమా వరమా? ప్రియులరా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. స్త్రీ పురుషులకు వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు గడిచినా వారికి దేవుడు ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు అని బాధపడేవారు ఉన్నారు. కొంతమందికి వివాహం అయిన మొదటి సంవత్సరంలోనే పిల్లల్ని దేవుడిస్తే మాకు అబ్బాయి కావాలి, అమ్మాయి వద్దు అంటున్నారు. నేటి సమాజంలో ఆడపిల్ల అనగానే అందరికీ చిన్నచూపండి. పిల్లలు పుట్టగానే పుట్టింది ప్లస్సా లేదా మైనస్సా అని అడుగుతుంటారు. ప్లస్ అంటే అబ్బాయి కట్నాన్ని తీసుకువస్తాడు, వంశవృక్షాన్ని నిలబెడతాడు అని ప్లస్సా అని అడుగుతూ ఉన్నారండి. మైనస్ అంటే మన ఇంటి నుండి అత్తవారింటికి కట్నాన్ని తీసుకువెళ్ళేది అమ్మాయి. ప్లస్ అంటే అబ్బాయి, మైనస్ అంటే అమ్మాయి అనే ఒక కోడ్ భాషలో మాట్లాడుకోవడం మనలో చాలామందికి తెలుసు. అనేక మంది తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావిస్తూ ఉన్నారు. గర్భంలో ఆడపిల్లని తెలియగానే, కడుపులో ఉండగానే వారిని చిదిమి వేస్తున్నారు. కొంతమంది ఆడపిల్ల పుట్టింది అని చెత్త కుప్పలో పారవేస్తూ ఉన్నారు. మరికొంతమంది కాలువలో పడేస్తూ ఉన్నారు. మరికొంతమంది వడ్ల గింజను గొంతులో వేసి చంపేస్తూ ఉన్నారండి. ఆడజన్మను శాపంగా భావించి అందరూ వారసులే కావాలి అనుకుంటున్నారు. మాకు కుమారుడే కావాలి, కుమార్తె అవసరం లేదని వారసుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి తల్లిదండ్రులు. పుట్టిన తర్వాత ఆడపిల్లను కొంచెం తక్కువగానే ప్రేమిస్తారు మగపిల్లల కంటే. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు అని మాట్లాడుతూ ఉంటారు. మన అవ్వ, అమ్మమ్మ, నానమ్మ, తల్లి, అక్క, చెల్లి, అత్త, పిన్ని, వదిన, మరదలు, చివరికి భార్య కూడా స్త్రీయేనండి. కానీ మన గర్భాన ఆడపిల్ల పుడితే మాకు వద్దు అంటున్నారు. స్త్రీలు మరొక జన్మనెత్తి పిల్లల్ని కంటుంటే మాకు ఆడపిల్ల వద్దు అంటున్నారండి. ఆడపిల్ల పుట్టగానే తండ్రిలో ఆవేదన మొదలవుతుంది. ఆడపిల్లను ఎంత చదివించినా అత్తవారింటికి మేలే కానీ మన ఇంటికి కాదని ఉన్నతమైన చదువులు చదివించరు. బాగా చదివిస్తే కట్నం కూడా ఎక్కువ ఇవ్వాలని 10th క్లాసు, ఇంటర్మీడియట్ వరకు చదివించి పెండ్లి చేసి పంపించాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. ఆడపిల్ల తండ్రికి గుండెల మీద నిప్పుల కుంపటి లాంటిది. ఆడపిల్ల అత్తవారి పిల్లేనని త్వరగా పెండ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుంది అని ఆలోచించే తల్లిదండ్రులు సమాజంలో ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్న ఆడపిల్లలు, మేము ఆడపిల్లలక ఎందుకు పుట్టాము, పుట్టడం మా శాపమా, దేవుడు మాకిచ్చిన శాపం అంటున్నారండి. ఇల్లాలే ఇంటికి దేవత, ఇల్లాలని చూసి ఇంటిని చూడమన్నారనేటువంటి ఈ మాటలకే పరిమితం చేశారండి స్త్రీలను. స్త్రీ జన్మ వెనుక దేవుని సంకల్పం ఏమిటో ఈరోజు ప్రజలకు తెలియపోవటం వల్ల ఆడపిల్లలను కంటున్నవారు
స్త్రీ ఎందుకు పుట్టింది అని అనుకుంటున్నారు. కానీ దేవుని సంకల్పం ఏమిటో, దేవుడు ఎందుకు స్త్రీ పురుషుణ్ణి నిర్మించారో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దామండి. దేవుని ప్రణాళికలో స్త్రీ పురుషులు ఉన్నారో లేదో ఒక మాట చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చూద్దామండి. ఆదికాండము మొదటి అధ్యాయము 26, 27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27 వచనం కూడా చూద్దామండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు కాదండి, నరులను చేయుదము అంటున్నాడు. నరుడు కాదండి, నరులను చేయుదము అంటున్నాడు. అంటే సృష్టి పుట్టక మునిపే దేవుని ప్రణాళికలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉన్నారు. స్త్రీ పురుషుల గురించి దేవుడు ఆలోచించాడండి. వారికి చక్కటి రూపాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మను కూడా ఇచ్చాడు. మొదటిగా నరుని నిర్మించి అతని కొరకు ఏమి చేశాడో మరొక మాట చూద్దాం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనమండి. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదంటండి. ఏమంటే ప్రస్తుత కాలంలో కూడా మనం ఒంటరిగా ఉంటే మన క్యారెక్టర్ ఏంటో మనకు తెలుస్తుందండి. ఒంటరిగా ఉండటం కూడా చాలా ప్రమాదకరం. దేవుడు చెప్పాడు అంటే అందులో మనకి మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుందండి. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్నాడు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు గనుక నరునికి సహాయం కావాలండి. వానికి సాటి అయిన సహాయం చేయాలి అనుకున్నాడు. ఎవరితో అంటే పురుషునితో సాటి అయిన సహాయంగా మరొక పురుషుడిని ఆదాముకు తోడుగా ఇవ్వాలని దేవుడు అనుకోలేదండి. దేవునికి పురుషునికి మంచి జరగాలంటే స్త్రీ కావాలి. స్త్రీ లేకపోతే మంచి జరగదు. ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చే దేవుడు గొప్పవాడా, పుచ్చుకునే ఆదాము గొప్పవాడా అని మనం ఆలోచిస్తేనండి దేవుడే గొప్పవాడు. అలాగే ఆదాముకు సాటి అయిన సహాయం చేసేది స్త్రీ. సహాయాన్ని పుచ్చుకునేవాడు ఆదామండి. వీరిలో గొప్పవారు స్త్రీయే. అంటే స్త్రీ ఆదాము గారికి సహాయం చేస్తూ ఉన్నది, ఆదాము గారు ఆ సహాయాన్ని పుచ్చుకునేవాడిగా ఉన్నాడండి. అంటే స్త్రీ సహాయం చేయగలిగినంత గొప్పదండి. మరి ఆదాము అంతవరకు ఏ పనిలో ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ఆదాము గారు జంతువులకు, పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టే పనిలో ఉన్నాడు. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి అవ్వను చేశారండి. ఆదాముకు అవ్వను సహాయంగా ఇచ్చి దేవుడు ఏమంటున్నారో మరొక మాట చూద్దాం చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని చూద్దామండి. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. స్త్రీలను పురుషులను నా కొరకు కని భూమిని నిందించండి అని దేవుడు ఆదాము అవ్వలను
ఆశీర్వదించాడండి. ఎందుకంటే ఆదాము గర్భంలోనే ప్రపంచ మానవులంతా ఉన్నారు. భూమిని నిండించేంత మంది పిల్లలు ఆదాము గారిలో ఉన్నారండి. మరి వారిని కనడానికి స్త్రీ పురుషులు ఇద్దరూ ఉండాలి. వారు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి అని దేవుడు అనుకున్నారు. ఆ దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటకు పురుషునికి సాటి అయిన సహాయంగా దేవుడు స్త్రీనిచ్చారండి. సాటి అనగా అర్థం సమానం అండి, ఈక్వల్ అని. సాటి అంటే ఈక్వల్ అని. మరి దేవుని దృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా సమానమే. పురుషునితో సమానంగా ఉండే సహాయాన్ని ఇవ్వాలి అనుకున్నారంటే ఇంతకి పురుషుడు చేసే పనేంటి? అతనికి సహాయంగా అతనితో సమానముగా స్త్రీ చేయవలసిన పనేంటో మరొక మాట చూద్దాం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, అబ్రహాము ఇస్సాకును కనెను. శారా కదండి ఇస్సాకును కన్నది. ఇస్సాకు యాకోబును కనెను. రెబ్కా కదండి యాకోబును కన్నది. యాకోబు యోధాని అంటే లేయా యోధాని అతని అన్నదమ్ములను కన్నదండి. అంటే పురుషుడు కంటాడు అని ఇక్కడ మనకి అర్థమవుతుంది, మనం గమనించాలండి. మరి స్త్రీ ఏం చేస్తుంది? స్త్రీ కూడా పిల్లల్ని కంటుంది. తండ్రిలో నుండి ప్రవేశించిన శుక్రకణం తల్లిలో ఉన్న అండముతో ఫలదీకరణం చెందాలి. స్త్రీ నవమాసాలు బిడ్డను మోసి జన్మనిస్తుంది. అనగా స్త్రీ పురుషులిద్దరూ కంటున్నారని మనకు అర్థమవుతుందండి. అంటే కనడంలో పురుషునితో స్త్రీ సమానమే. ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఇద్దరు కూడా ఉండవలసినదే. పురుషుని గర్భంలో ఉన్న సంతానం బయటికి రావాలి అంటే స్త్రీ అవసరమండి. మరి అటువంటి అమ్మాయి గర్భంలో ఉంటే కడుపు కోస్తున్నారు, కడుపు తీసివేస్తూ ఉన్నారండి. మరి ఎంతవరకు లోపల ఉన్నటువంటి శిశువును చంపటం న్యాయమో ఆలోచించండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు శరీరంతో ఈ భూమి మీదకు రావడానికి ఒక కన్యక మరియ తల్లి గారు అవసరం అయిందండి. క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి అంటే మరియ తల్లి జన్మ జరగాలి. ఒకవేళ ఆమె తల్లిదండ్రులు చనిపోతే జననం జరిగేది కాదండి. ఆ వంశం అక్కడితోనే ఆగిపోయి ఉండేది. దేవుని మహా సంకల్పం నెరవేరాలి అంటే స్త్రీ ఖచ్చితంగా అవసరమండి. మరి స్త్రీల గురించి ఇంకా దేవుడు ఏమని మాట్లాడుతున్నారో మరొక మాట చూద్దామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య అంటే స్త్రీ అండి. స్త్రీ దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్నాడు గాని భర్త దొరికిన వారికి మేలు దొరికెను అనలేదండి. వాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దేవుడు అన్ని చోట్ల ఉండక అమ్మను సృష్టించాడు అంటారు. తప్పండి. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. భారతదేశంలో స్త్రీని భూమితో అనగా భూదేవితో పోలుస్తూ ఉంటారు, అంత సహనం కలిగినది అని. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్లండి. ఏమండి, భర్తలు దొరికితే మేలు దొరికిందని దేవుడు రాయించలేదు, కానీ భార్య దొరికిన వానికే మేలు దొరికెను అన్నాడు. అందుకని ఉదాహరణకు ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే, స్కూల్స్లోనండి నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు
అక్షరాలు నేర్పించడానికి గాని, పాఠాలు చెప్పడానికి గాని లేడీ టీచర్స్‌నే తీసుకుంటారండి. ఎందుకు వారినే తీసుకుంటారంటే, వారికి ఎక్కువగా సహనం, ఓర్పు, ప్రేమ ఉంటుందని వారినే మరి తీసుకోవటం మనం చూస్తూ ఉంటామండి. అంటే ఓపికగా వాళ్ళు ఎంత అల్లరి చేసినా సరే, మరి పాఠాలు చెప్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతో లేడీ టీచర్స్‌ని ఎక్కువగా స్కూల్స్‌లో తీసుకుంటూ ఉంటారు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య, ఏమంటే గుణవతి అయిన భార్య కూడా స్త్రీయేనండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవంతుడైన భర్త దొరుకుట అరుదు అని దేవుడు రాయించలేదండి. గుణవతి అంటే వాక్యం కలిగి ఉన్నవారే గుణవతి అండి. అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నవారు గుణవంతులు కారండి. మంచి ప్రవర్తన కలిగిన భార్య దొరుకుట అరుదు అంటున్నారు. అలాంటి భార్య దొరుకుట ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యములే సమాజంలో విలువైనవిగా ఉన్నాయండి. మరి వాటికంటే కూడా గుణవతి అయిన భార్య అమూల్యమైనది. ఈరోజు వివాహం చేసుకోవడానికి అందాన్ని చూస్తున్నారు, ఐశ్వర్యాన్ని చూస్తున్నారు, చదువును చూస్తున్నారు, ఏమండి ఉద్యోగాన్ని చూస్తున్నారండి, డబ్బు చూస్తున్నారు. అంతే తప్ప మరి అబ్బాయి మంచివాడా, అమ్మాయి మంచిదా అని ఎవరు కూడా ఆలోచించడం లేదండి. అంటే దేవుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. వాళ్ళు చాలా రేరుగా దొరుకుతూ ఉంటారు. అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది అంటున్నాడండి. ఇక దావీదు గారి సందర్భాన్ని మనం ఆలోచిస్తే, దావీదు గారు యోనాతానుతో మాట్లాడుతూ ఏమంటున్నారో చూడండి. స్త్రీల ప్రేమ కంటే కూడా పురుషుల ప్రేమ ఎక్కువ అన్నట్లుగానే మరి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారండి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దామండి. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. ఇంతవరకు స్త్రీల ప్రేమ మనం గొప్పది అనుకున్నామండి. కానీ స్త్రీల ప్రేమ కంటే కూడా పురుషుల ప్రేమ గొప్పది అని దేవుడు ఇక్కడ మనకు రాయించాడండి. నాయందు నీకున్న ప్రేమ అంటే దావీదు గారి పట్ల యోనాతానుకున్నటువంటి ప్రేమ అంటండి బహు వింతగా ఉంది అంట. స్త్రీలు చూపు ప్రేమ కంటే, స్త్రీలు ఎంతో ప్రేమను చూపిస్తారు, ఏమండి, భర్త పట్ల భార్య, అదేవిధంగా తల్లి తన పిల్లల పట్ల, ఏమండి, ఇలా ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉంటారు. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. ఎంతవరకు మమ్మల్ని ఆకాశంలోనికి ఎత్తేశారు, భార్య దొరికిన వానికి మేలు దొరికింది అన్నారు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి స్త్రీలు చూపు ప్రేమ కంటే మీ ప్రేమే అధికమైనట్టుగా చెప్తున్నారని ఆడవాళ్ళందరికీ కూడా సందేహం రావచ్చండి. దేవుడు రాయించిన మాటలవి. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. తల్లిదండ్రులు ఆడజన్మ శాపం అనుకుంటున్నారండి. స్త్రీ జన్మ ఎంత గొప్పదో చూడండి. స్త్రీలు చూపు ప్రేమ కంటే పురుషుల ప్రేమ గొప్పది కాదు. ప్రపంచానికి ఒక వరం స్త్రీ అండి. తల్లిలాంటి ప్రేమ భార్య దగ్గరే దొరుకుతుంది. ఆడపిల్లలు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ప్రేమలో వారిని పెంచవలసినది పోయి భారంగా భావిస్తూ త్వరగా పెళ్లి చేసి 16 నుంచి 20 సంవత్సరాల మధ్యలోనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించి వేస్తూ ఉన్నారండి. తను పుట్టిన ఊరిని,
తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, రక్త సంబంధికులను, బంధువులను, స్నేహితులను విడిచిపెట్టి వెళ్ళలేక ఎంతో బాధపడుతుంది, ఏడుస్తుందండి. చివరికి తన ఇంటి పేరును మార్చుకొని మరొక ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కొంతమందయితే ఆ ఊర్లోనే ఉన్నవారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన కొంతకాలానికి ఆ ప్రేమ వారి మధ్య కనిపించదండి. మరొకరి ప్రేమలో పడి వారి జీవితాలను, కుటుంబాలను కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. మరి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల ప్రేమకు దూరమై తనలో తానే ఎంతగానో కుమిలిపోతుంది ఆడపిల్ల. అత్తమామలు భర్త ప్రేమను పంచకపోతే ఎంతో బాధపడిపోతుందండి. అత్తవారింట్లో అందరికంటే ముందు లేచి మరి ఆ పరిసరాలను ఊడ్చుకోవాలి, గిన్నెలు రుద్దుకోవాలి, వంట చేయాలి, అందరి బట్టలు ఉతకాలి. ఈ పనులన్నీ చేస్తూనే ఇంట్లో ఉన్న వారి అవసరాలు తీర్చాలండి. ఇవన్నీ చేస్తూ ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అన్నట్లుగా పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు ఒకటే పని చేస్తూ ఉంటారండి. మరి ఆడవాళ్ళగా పుట్టటం నా శాపమా అనుకుంటూ తన జీవితాన్ని గడిపివేస్తూ ఉంటుంది. మరి నేటి సమాజం అమ్మాయి వద్దు, అబ్బాయి ముద్దు అంటుందండి. మరి ఆడపిల్లలు ఇంట్లో అందుబాటులో ఉంటారు చూడండి. మన పిల్లలు ఆడపిల్లలే చక్కగా తల్లికి సహాయపడుతూ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అబ్బాయిలు మాత్రం సైకిళ్ళు వేసుకొని, బైకులు వేసుకొని ఏమంటే రోడ్లు పైన తిరుగుతూ ఉంటారు. వారినేమో మనం ఎత్తుక్కొని పిలవాలి టయానికి భోజనం చేయమని. ఆడపిల్లలు మాత్రం చక్కగా ఇంట్లో ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారండి. మరి ఒక తండ్రి తన కుమార్తెను ఎలా పెంచాడో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూద్దాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34 నుంచి చూద్దామండి. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తలడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ననెను. ఏమండి, ఈ యొప్తా గారు మరి అమోనీయులను మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారిని నేను జయించినట్లయితే నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, దహన బలిగా దాన్ని అర్పిస్తాను అని మరి యొప్తా గారు మొక్కుకున్నాడండి. ఏమండి, మొక్కుకున్నప్పుడు మరి యుద్ధంలో గెలిచి వస్తూ ఉన్నాడు. అయితే ఆ ఇంటి నుంచి బయటకు తన ఒక్క కుమార్తె ఎదురుగా వచ్చిందండి. చూసి చాలా బాధపడిపోయాడు. చాలా ఏడ్చేశాడండి. అలాంటప్పుడు జరిగిన సంగతి తన కుమార్తెకు చెప్పిన తర్వాత ఆ కుమార్తె, తండ్రి, మీరు ఏవైతే అనుకున్నారో మీ చిత్త ప్రకారమే జరిగించండి అని మరి ఎంత చక్కగా తండ్రి మాటను విన్న కుమార్తెగా మరి ఆమె కనిపిస్తుందో చూడండి. నా ఇష్టం ఏమీ లేదా, అంతా మీ ఇష్టమేనా అని అనలేదండి. మీరు ఏమైతే అనుకున్నారో తండ్రి అలాగే నాకు జరిగించండి అని మరి కుమార్తె చెప్పిందండి. మరి ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలైతే ఎవరిని అడిగి ఈ సంబంధం కుదిరిచ్చారు, నేను చేసుకోను అని తల్లిదండ్రుల మాటను ధిక్కరించేవారిగా ఉంటారండి. అబ్బాయిలు కూడా అంతే. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి అంటే ఈరోజు తల్లిదండ్రులు చేసేంత వరకు ఆగే పరిస్థితి లేదండి. వీరి మనసులో ఒకళ్ళుంటారు. మనమేం చేస్తామంటే వీరి మనసు తెలుసుకొనక
అబ్బాయిల్ని, అమ్మాయిల్ని సంబంధాలకి మనం తీసుకొస్తామండి. మనం ఏం చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అబ్బాయి మనసులో ఎవరైనా ఉన్నారో లేదో అడిగి మనం వివాహం చేయాలండి. అమ్మాయి మనసులో కూడా ఎవరైనా ఉన్నారో లేదో అడిగి మనం వివాహం చేయాలండి. ఎంత దేవుని సంఘానికి వెళుతున్నా, వాక్యాన్ని వింటున్నా, ఏవండి దేవునిలో నడుస్తున్నారు అని అనుకున్నా సరే, మనం పిల్లల మనసు తెలుసుకొని తల్లిదండ్రులుగా వివాహం చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు కూడా బాధపడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితేనండి ఇక్కడ ఈనాటి యువతను మనం చూస్తే వీళ్ళ మనసులో ఒకళ్ళుంటారు. మనం ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సరే వీళ్ళకి నచ్చదండి. చివరికి ఏం చేస్తారంటే, నేను చూసిన ఒక సంబంధం ఉంది. వాళ్ళు మంచోళ్ళని ఇండైరెక్ట్‌గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో కబురు పెట్టి మళ్ళా మన ఇంటికే పంపిస్తూ ఉంటారండి. వీళ్ళిద్దరికి ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. వీళ్ళ అండర్‌స్టాండింగు ప్రకారం మరి పంపించే వారిని కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటామండి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటేనండి, మరి ఈ రోజుల్లో మరి అమ్మాయిల విషయంలో గాని, అబ్బాయిల విషయంలో గాని, మరి వారి ఇష్టాలను మనం తెలుసుకొని వారికి వివాహం చేసేవారుగా ఉండాలి. మరి గాంధీజీ గారి మాటల్లో అర్ధరాత్రి ఆడపిల్ల రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగితేనే స్వాతంత్రం వచ్చింది అన్నారండి. మరి కొంతమంది అర్ధరాత్రి ఎందుకు తిరగాలి? ఏం పని బాట లేదని అనేవారు కూడా ఉన్నారు సమాజంలో. బైబుల్ స్త్రీలపై వివక్షత చూపించలేదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. కానీ బైబుల్ అనేది బైబుల్‌లో ఉన్న దేవుడు స్త్రీలపైన వివక్షత చూపించాడని అనేక మంది అనుకుంటూ ఉన్నారండి. ఎలాంటి వారినైనా క్షమించమని చెప్పింది, ప్రేమించమని చెప్పిందండి. అలాగే యొప్తా కూడండి తన కుమార్తె విషయంలో తండ్రి ఏదైతే మరి మాట ఇచ్చి ఉన్నాడో, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. కొంతకాలం సమయం అడిగిందండి. కొంతకాలం సమయం అడిగిన తర్వాత మరి తన స్నేహితులతో మరి కొంతకాలం గడిపి తర్వాత తండ్రి దగ్గరికొచ్చేసి నీ చిత్తాన్ని జరిగించమని మరి చెప్పినటువంటి కుమార్తెగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి. శాస్త్రులు, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. మరి ఈమెను మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపవలనని ఉంది గదా! మరి నువ్వేం చెప్తావో నీ దగ్గరికి తీసుకొచ్చామని ఆయనను శోధించుచు అడుగుతూ ఉన్నారండి. ఏవండి? ఎవరి మనసు ఎలాంటిదో క్రీస్తు ప్రభువారికి తెలుసు. అయినప్పటికిని ఆయనను శోధించడానికి వచ్చి మరి అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారండి. అప్పుడు క్రీస్తువారు ఎంతో చక్కటి ఏవండి? ఎంతో చక్కటి తీర్పునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మీలో ఎవరైనా పాపము చేయని వారు ఉంటే ఆమె మీద మొదటిగా రాయ వేయమని మరి వాళ్ళకి చెప్పినప్పుడండి, అందరూ కూడా పాపము చేసిన వారే ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా రాయి వేయటానికి సాహసం చేయలేకపోయారండి. ఏవండి? అందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ క్రీస్తు ప్రభువారు ఏ పాపము లేనివారాయన. ఆయన రాయేయడానికి అధికారం ఉంది. కానీ ఆయన ఏమన్నారో ఒక అద్భుతమైన మాట 10వ వచనాన్ని మనం చూస్తేనండి, ఆ సందర్భం మనకు తెలుసు. 10వ వచనాన్ని చూస్తే, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. ఏవండి? ఎవ్వరు కూడా మరి శిక్షించడానికి వాళ్ళంతా ముందుకొచ్చితే వాళ్ళందరూ కూడా అండి ఆమె మీద రాయి వేయడానికి వాళ్ళలో పాపం ఉంది. కాబట్టి ఎవరు కూడా వేయలేకపోయారు. అప్పుడు ప్రభువు ఏమన్నారంటే, అమ్మ అని చక్కగా తల్లిలాగా కన్న తల్లిని ఎలా మనం అమ్మ అని పిలుచుకుంటామో,
అలాగే ఆయన పిలిచాడండి. అసలు ధర్మశాస్త్రంలో మరి వ్యభిచారం చేత పట్టబడినటువంటి వారిని ఒక్కళ్ళనే చంపాలని రాయబడి ఉందా? లేకపోతే చేసినటువంటి పురుషుడిని కూడా చంపాలని ఉందని మనం ఆలోచిస్తేనండి, ఇక్కడ కేవలం ఈ సందర్భంలో స్త్రీని మాత్రమే తీసుకొచ్చి ప్రభువు దగ్గర నిలబెట్టారు. మరి పురుషుడు ఏమైపోయాడండి? తప్పు జరగాలి అన్నప్పుడు ఇద్దరు కూడా ఉండాలి. కానీ అలాంటప్పుడు పురుషుడిని విడిచిపెట్టి స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. అయితే అసలు ధర్మశాస్త్రంలో ఏమని దేవుడు రాయించాడో మరొక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచనం. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. స్త్రీ పురుషులిద్దరు కూడా చంపబడాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటే, అట్లు ఆ చెడుతనమును ఇజ్రాయేల్లో నుండి పరిహరించుదురు. ఏంటి, ధర్మశాస్త్ర ప్రకారం ఇద్దరిని తీసుకొచ్చి నిలబెట్టాలండి. కానీ ఇద్దరిని నిలబెట్టడం కాదండి, వారిని చంపాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. మరి ఇక్కడ ఏం చేశారండి వీళ్ళు? కేవలం స్త్రీని మాత్రమే ప్రభువు ముందు నిలబెట్టారు. ఒకడు స్త్రీతో మరి తప్పు చేయుచుండగా కనబడినప్పుడండి, వారిద్దరూ స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా చంపబడాలి. మరి పురుషుని విడిచిపెట్టి స్త్రీని మాత్రమే పట్టుకొని ప్రభువు దగ్గర నిలబెట్టారు. ఏమండి, మరి పురుషుడిని ఎందుకు వదిలేశారు చెప్పండి? పురుష పక్షపాతిగా ఉన్నారా వాళ్ళు? లేకపోతే వాడు వీళ్ళకి ఏమైనా బాగా తెలిసినవాడా? లేకపోతే నన్ను తీసుకెళ్ళొద్దని వాళ్ళకి ఏమైనా లంచాన్ని ఇచ్చాడా చెప్పండి? ఏమండి, అలాంటి సందర్భంలో స్త్రీని నిలబెట్టినప్పుడు ఎవరూ చెప్పనటువంటి గొప్ప తీర్పును మరి క్రీస్తు ప్రభువారు చెప్పారండి. ప్రపంచంలో ఏ మేధావి, ఏ జడ్జి గారు, ఏ లాయర్ కూడా చెప్పనటువంటి తీర్పండి క్రీస్తు వారు చెప్పారండి. ఏమని చెప్పారండి? మీలో ఎవరైతే పాపము చేయలేదో వాళ్ళు మొట్టమొదటిగా రాయి వేయమన్నాడండి. అందరూ పాపం చేశారు, ఒక్కడు కూడా వేయలేకపోయారు. మరి ఈ రోజుల్లో ఆడపిల్లలు స్కూల్స్‌కి, కాలేజీలకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పనులకు వెళుతుంటేనండి, మగవాళ్ళు మృగాలుగా మారి వారిపై అత్యాచారం చేస్తున్నారు. యాసిడ్ పోస్తున్నారు, చివరికి చంపుతూ ఉన్నారండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలకు న్యాయం చేయండి అని ప్రభుత్వాలను ఆశ్రయిస్తే డబ్బు లేని వాడికి శిక్ష పడుతుంది. ఏవండి, డబ్బు ఉన్నవాడు తప్పించుకుంటూ ఉన్నాడండి. సమాజంలో స్త్రీలను గౌరవించాలి. బస్సులో నుండి వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అనేటువంటి మాటలు కూడా మనం వింటున్నాం, చూస్తున్నామండి. కానీ స్త్రీలను అణిచివేస్తూనే ఉన్నారు. మరి స్త్రీలను మనం చూస్తేనండి, ఉచిత బస్సు ప్రయాణం అనేసరికి సీట్ల కోసం కూడా స్త్రీలందరూ కూడా కొట్టుకుంటూ ఉన్నారండి. పురుషుల పైన కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి చట్టాలు ఎక్కువగా ఉన్నాయి కండి సమాజంలో. చట్టాలు ఎక్కువగా ఉన్నాయని మేము ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని పురుషుల మీదకే తిరగబడుతూ ఉన్నారండి కొంతమంది స్త్రీలు. ఏమండి, మరి స్త్రీలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు చేసేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి సమాజంలో ఆడపిల్ల కనబడితేనండి, మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒకడు దగ్గు రాకపోయినా దగ్గుతూ ఉంటాడండి. ఒకడికి గొంతులో గరగర అనిపించకపోయినా వాడు గరగర వచ్చినట్లు సకిలిస్తూ ఉంటారు గుర్రం వలె. కొంతమంది అరుస్తూ ఉంటారు. కొంతమంది వెకిలి మాటలు, ఏమంటే చెత్త మాటలు, వెకిలి నవ్వులు కూడా వారిని చూసి నవ్వుతూ ఉంటారండి. కాలేజీల్లో పిల్లల్ని సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేసినట్లుగా. ఏమండి, ఇలా చూస్తే సమాజంలో ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్ళినా, ఏమంటే కాలేజీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆడపిల్లల పైన అబ్బాయిలు ఈ విధంగా వాళ్ళు చెత్త మాటలు, చెత్త నవ్వులు, ఏమండి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటామండి. మరి వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని క్రీస్తు వారు మరి కన్న తల్లితో సమానంగా
అమ్మా అని పిలిచాడండి. మరప్పుడు ఆమె జీవితం మారిపోయి ఉంటుంది. ఏవండీ మనమైతేనండి వ్యభిచారం చేత పట్టబడిన వారిని చూసి బ్లాక్‌మెయిల్ చేసి మరి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టించేవారుగా మనం ఉంటామండి. మరి దేవుడు ఇంకా ఎలాంటి తీర్పులు తీర్చారో మరొక మాట చూద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 25, 26 వచనాలు చూద్దామండి. ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో శయనించిన యెడల మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాని నేమియూ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. ఏవండి? ఒకడు ప్రదానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను ఆమెను బలిమిని బట్టి ఆమెతో తప్పు చేసిన ఎడల మనుషుడు ఆ పురుషుడు మాత్రమే చావాలని ధర్మశాస్త్రం తెలియచేస్తూ ఉందండి. ఎందుకంటే ఆ చిన్నది ఏమీ చేయలేదు కాబట్టి ఆ చిన్నదాని యందు ఎలాంటి మరణకరమైనటువంటి ఏమండి పాపము లేదు కాబట్టి ఏమండి మరి ఆమెను ఏమి కూడా మరి చేయకూడదని ధర్మశాస్త్రం మనకి తెలియచేస్తూ ఉంది. ఏమండి మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే పొడిచిన వాని తప్పు గాని పొడిపించుకున్న వానిది తప్పు కాదండి. ఎందుకంటే స్త్రీ బలహీనురాలు కాబట్టి పురుషుడు మరి స్త్రీతో పోలిస్తే బలవంతుడు ఏమైనా చేయడానికి మరి సిద్ధపడిపోతూ ఉంటాడు. మరి నేటి సమాజంలో ఎన్నో భయంకరమైనటువంటి నేరాలు యువత చేస్తూనే ఉన్నారండి. మనందరికీ తెలిసినటువంటి కొన్ని సందర్భాలను చూద్దాం. 2012 డిసెంబర్ 16వ తారీఖున జ్యోతి సింగ్ అనేటువంటి 22 సంవత్సరాల వయసులో ఉన్న ఆమెపై ఢిల్లీలో నుండి సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె, ఆమె స్నేహితుడు కూడా ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు బస్సు డ్రైవర్‌తో సహా 7 ఆమె పైన అతి కిరాతకంగా మరి అత్యాచారం చేశారు. ఆ స్నేహితుడిని కూడా కొట్టారండి. అయితే ఇక ఆ పరిస్థితిలో ఆమె కొన్ని రోజులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే మరణించింది. మరి ఆమె తప్పేమైనా ఉంది అంటారా? లేదు కదండీ! బస్సుంది. వాళ్ళెక్కడికో వెళ్ళాలి. మరి ప్రయాణం చేస్తూ వెళుతున్నారండి. అలాంటప్పుడు మరి భయంకరులుగా, క్రూరులుగా మారినటువంటి వాళ్ళు మరి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డారండి. మరి ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. కానీ వాళ్ళు చాలా కిరాతకంగా ఆమెపై అత్యాచారం చేశారు. వెంటనే నిర్భయ చట్టం అనేది భారతదేశంలో మహిళల రక్షణ కోసం తీసుకొచ్చారండి 2013లో. మరి మహిళలకు మరింత భద్రత కల్పించాలని కఠినమైన శిక్షలు విధించాలని మరి ప్రభుత్వాలు నిర్ణయించినప్పటికీ మరి ఏమైనా అత్యాచారాలు ఆగిపోయినాయి అంటారా? ఏమండి? ఈ చట్టాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అత్యాచారాల సంఖ్య పెరిగిపోతూనే ఉందండి. ఇక 2019 నవంబర్ 27 అండి. ప్రియాంక రెడ్డి వెటర్నరీ డాక్టర్ ఆమె. తెలంగాణ రాష్ట్రంలో. ఆమె పైన కూడా అండి సామూహికంగా అత్యాచారం చేసి ఆమె శరీరాన్ని కాల్చి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారండి. మరి ఆ ఘటన మరి దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. మహిళల భద్రతపై తీవ్ర చర్యను తీవ్రంగా చర్చను కూడా రేకెత్తించిందండి. మరి ఈమె ఏమైనా తప్పు చేసింది అంటారా? ఈమె తప్పు కూడా ఏమీ లేదు కదండీ! ఒక బాధ్యత కలిగినటువంటి డాక్టర్‌గా తన విధులు నిర్వహించడానికి వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో మరి ఆమె పైన అత్యాచారం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టం పేరుతో ఒక కొత్త చట్టాన్ని చేసి 2019లో మరి ప్రవేశపెట్టారండి. ఈ చట్టం ఏం తెలియజేస్తుంది అంటే 14 రోజుల్లోపే విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడాలి అని ఒక చట్టాన్ని చేశారండి. అప్పటితో అత్యాచారాలు జరగటం సమాజంలో ఆగిపోయాయి అంటారా? లేదు కదండీ! 2024 ఆగస్టు 9న కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఒక ట్రైనింగ్
లో ఉన్నటువంటి డాక్టర్నండి, లేడీ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అత్యాచారాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని తెలియకుండానే జరుగుతున్నాయి. శీల తప్పు లేకపోయినా వారిపై జరుగుతూనే ఉన్నాయండి. మరి స్త్రీ జన్మను బైబిల్ గొప్పగా చూపించింది. ఆడజన్మ శాపమంటారా చెప్పండి? ఎంతో గొప్పగా శీల గురించి బైబిల్ మాట్లాడినప్పుడు అనేక మంది సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలను చూస్తూ ఆడవాళ్ళగా పుట్టటం మా శాపమని అనేక మంది అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం పక్షపాతాన్ని చూపించలేదండి. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావడానికి రూతు కారణమైందండి. రూతు అంటే స్త్రీ ఆమె. తన అత్త నయోమితో నీ దేవుడే నా దేవుడు అంది. అత్తగారితోనే ఉండి ఏమండి మరి చక్కగా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చినటువంటి స్త్రీగా మనం రూతును చూస్తూ ఉన్నామండి. భర్త చనిపోయినా సరే అత్తతో పాటే తను చక్కగా ఉంది. మరి చాలా తక్కువ మంది అండి మరి భర్త లేకపోయినా అత్తగారితో సహజీవనం చేసేది. మరి యోధా జాతిని మరి ఎస్తేరు కాపాడిందండి. ఈమె కూడా ఒక స్త్రీయే. ఎందుకంటే యోధా జాతి నిలబడితేనే యేసుక్రీస్తు వారు మరి ఈ భూమి మీదకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానవంతురాలు ఈ సమాజంలో డిగ్రీలు చేసిన వారు, పీజీలు చేసిన వారు, పిహెచ్డీలు చేసిన వారు కాదండి జ్ఞానవంతురాళ్ళు. దేవుని జ్ఞానం తెలుసుకున్నవారు, క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు జ్ఞానవంతురాలండి. ఏమండి మనకు వాక్యం తెలిస్తేనే మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి అవకాశం ఉంది. జ్ఞానవంతురాలు ఎవరండి? ఆమె కూడా స్త్రీయే, జ్ఞానం కలిగిన స్త్రీ. నీకు వాక్యం తెలిస్తేనే నీ ఇల్లు అంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. స్త్రీగా, భార్యగా, తల్లిగా కుటుంబంలో మరి ముఖ్య పాత్ర పోషించేది కూడా మరి స్త్రీయేనండి. పిల్లలను దేవునిలో పెంచే బాధ్యత భార్యది. అదేవిధంగా తల్లికే ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే తల్లి దగ్గర పిల్లలు ఎక్కువగా ఉంటారండి. కాబట్టి పిల్లల్ని చక్కగా దేవునిలో పెంచేటువంటి బాధ్యత మరి స్త్రీలపైనే దేవుడు పెట్టాడు. మరి ఈ లోకంలో అనేక మంది జ్ఞానాన్ని నేర్చుకున్నవారు, ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నవారు ఏమండి మరి అంతరిక్షానికి కూడా వెగరడానికి ఆ జ్ఞానం అనేది వారికి ఉపయోగపడింది. మనందరికీ తెలిసినటువంటి ఒక ఆమె కల్పన చావల. ఏమండి ఇండియన్ అమెరికన్ వ్యోమగామి. అంతరిక్షంలోనికి వెళ్ళిన తొలి భారతీయ మహిళ. ఈమె నేర్చుకున్న జ్ఞానం అంతరిక్షానికి పరిమితమై చివరికి ఆమె వెళ్ళిన నౌక ప్రమాదానికి గురయ్యండి. మరి 2003 ఫిబ్రవరి 1వ తారీఖున ఆమెతో పాటు కూడా 6 చనిపోయారండి. అంటే కొద్ది నిమిషాల్లో మరి భూమిపైన ల్యాండ్ అవుతున్నటువంటి ఆ సందర్భంలో ఏదో ఒక ప్రమాదానికి గురైపోయి మరి ఆమెతో పాటు మరొక 6 మొత్తం 7 చనిపోయారండి. మరి స్త్రీలు కూడా ఎంత ధైర్యవంతులో చూడండి. ఈ రోజుల్లో మనం సముద్రాల్లో ఉన్న నీరు కానీ, కాలవల్లో ఉన్న నీరు కానీ మనం చూస్తేనే కొంతమంది స్త్రీలకు కళ్ళు తిరిగి పడిపోతారండి. ఏమంటే 5 అంతస్తుల భవనం ఎక్కి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కానీ ఈమె ఏమంటే అంతరిక్షంలోకి వెళ్ళిందంటే ఎంత మరి సాహసం చేసిందో చూడండి. ఎంత ధైర్యవంతురాలో చూడండి. ఇక మరొక ఆమె సునీత విలియమ్స్. ఈమె కూడా నాసా వ్యోమగామండి. అంతరిక్షానికి వెళ్ళి 9 నెలల తర్వాత మరి భూమి మీదకి రావటం మనం చూస్తూ ఉంటామండి. 9 నెలలు అంతరిక్షంలోనే ఉందంటే మరి ఈమె కూడా ఎంత ధైర్యవంతురాలో మనం ఆలోచించుకోవచ్చండి. అంతరిక్షానికి వెళ్ళి 9 నెలల తర్వాత ఈ సంవత్సరం 2025 మార్చి 19న సురక్షితంగా సునీత విలియమ్స్ విల్మోర్ అనేటువంటి వ్యక్తి ఏమంటే భూమికి చేరుకున్నారు. అంటే అంతరిక్షానికి స్త్రీలు
వెళ్ళటం అంటే మామూలు విషయం కాదండి. ఎంతో ధైర్యము, సాహసం చేస్తే తప్ప వెళ్ళలేమండి. అంటే ఈ లోకంలో జ్ఞానాన్ని సంపాదించిన వారు అంతరిక్షానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. మరి జ్ఞానవంతురాలుగా మనం ఉన్నప్పుడండి, మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి వారిగా ఉండాలి. ఇక చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలు చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలు. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పనిచేసుకుని వారును మంచివారినై ఉండవలెనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఏమండి, అపోస్తలైన పౌలు గారు తీతుకి లేఖ రాస్తూ కొన్ని విషయాలను తనతో చెప్తూ ఉన్నాడండి. యవ్వన స్త్రీలు, యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. లోపరుచుకునేవారుగా కాకుండా లోబడి ఉండి, తమ భర్తలను, శిశువులను, ఏమంటే పుట్టినటువంటి పిల్లలను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారు, ఏమంటే మంచి బుద్ధి గలవారుగా, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకునేవారుగా ఉండాలండి. ఏమండి, మేము ఎందుకు ఈరోజు ఇంటి దగ్గర మేము ఏ పని పాట లేకుండా ఎందుకు ఉండాలండి? మేము కూడా ఉద్యోగం చేస్తాం, మమ్మల్ని కూడా పంపించండి అని మరి అనేక మంది భార్యలు భర్తలతో గొడవ ఆడుతున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. ఎందుకంటే పురుషుడితో పోలిస్తే స్త్రీ కొంచెం బలహీనురాలు, శరీరంతో పోలిస్తేనండి. స్త్రీ లోబడి ఉన్నంత మాత్రాన స్త్రీని అణచివేసినట్టు కాదండి. ఎందుకంటే మేము కూడా ఉద్యోగాలు చేస్తామని ఎందుకు వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే, ఇంటి దగ్గర కూర్చుంటే బోరు కొడుతుందని, ఏదో ఒక ఉద్యోగం చేస్తే ఎంతో కొంత మాకు జీతం వస్తుంది, కుటుంబ పోషణకి బాగుంటుంది అని అనుకోవటం మంచిదేనండి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, మిగతా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భర్తల ఉద్దేశం ఏంటంటే సమాజం బాగోలేదు కాబట్టి నాకు చక్కగా ఉద్యోగం ఉంది కదా, నాకు సంపాదన ఎక్కువగానే వస్తుంది, నేను తీసుకొస్తాను, మీరు చక్కగా ఇంటి దగ్గరుండి మీ ఇంటి పనులు చేసుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అన్నట్లుగా భర్తలకు ఆలోచన ఉంటుందండి. మరి స్త్రీ లోబడి ఉన్నంత మాత్రాన అణిచివేయబడుతున్నట్టయితే కాదండి. చూడండి, ట్రాఫిక్ రూల్స్‌ను మనమంతా కూడా పాటించాలి. ఆ రూల్స్‌కి లోబడి మనం రోడ్డు మీద ప్రయాణం చేయకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మనం చనిపోయే అవకాశం కూడా ఉందండి. కానీ మరి ప్రభుత్వం వారు పెట్టినటువంటి రూల్స్‌కి లోబడటం చిన్నతనం అంటారా? కాదు గదండీ! ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే కొన్ని కొన్ని చోట్లండి క్యూలో నిలబడి మనం వెళ్ళాలి. మరి అలాంటప్పుడు నేనేంటి? నా హోదా ఏంటి? నాకున్న పలుకుబడి ఏంటి అని ఏవండీ నేను క్యూలో నిలబడను అంటే కుదురుతుందా? ఏవండీ కొన్ని సందర్భాల్లో మనం క్యూలో నిలబడి వెళ్ళాలండి. ఏవండీ ఈరోజు అక్కడక్కడ మనం కొన్ని ఫంక్షన్‌లకి వెళ్తూ ఉంటాం. వాళ్ళు బఫీ సిస్టంలో మనకు భోజనాలు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? ఒక క్యూలో నిలబడి ఎళ్లి చక్కగా భోజనాలు మరి వడ్డించేవి మనం తీసుకొని పక్కకి వెళ్ళి తినాలండి. నేను క్యూలో నిలబడను, నా దగ్గరికే తీసుకొచ్చి పెట్టాలని ఆలోచన ఉంటే అలాంటి వారిని మనం ఏమీ చేయలేమండి. మరి యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసమిచ్చి యోహాను గారి దగ్గర మరి బాప్తిసం తీసుకున్నారండి. ఆయనకు లోబడి తీసుకున్నారు. ఏవండి, నేనేంటి? ఈ లోకరక్షకుడిగా నేనొస్తున్నప్పుడు నాకంటే ముందు వచ్చినటువంటి వ్యక్తి దగ్గర నేను బాప్తిసం ఎందుకు తీసుకోవాలని క్రీస్తు ప్రభువారు అనుకున్నారా? అలా లేదు గదండీ! ఆయన లోబడి ఏవండీ బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మాన్ని ఆయన తీసుకున్నాడండి. భార్య భర్తల మధ్య గొడవలొచ్చినప్పుడు నేను నీ ఎంత చదువుకున్నాను, నీకెందుకు నేను లోబడి ఉండాలని అనేటువంటి వారు కూడా చాలా మందిని మనం చూస్తూ ఉంటామండి. అందుకని అబ్బాయిలు మనకంటే తక్కువ చదువు చదువుకున్న వారిని వివాహం చేసుకోవడం మంచిది అనుకుంటా. ఎందుకంటేనండి, నీ అంత చదువు చదివాను కదా, నేను గిన్నెలు రుద్దుతున్నాను, నువ్వు కూడా గిన్నెలు రుద్దాలి. నేను వంట చేస్తున్నాను, నువ్వు కూడా వంట చేయాలి. నేను ఊడుస్తున్నాను,
నువ్వు కూడా ఓడవాలి అని అన్ని విషయాల్లో కూడా మరి సమానంగా చూస్తూ ఉంటేనండి మనం ఏమీ చేయలేమండి. కావని ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు మాత్రమే మరి భార్యలో ఉన్నటువంటి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా బయటికి వస్తూ ఉంటాయండి. ప్రేమగా ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతారు. చక్కగా ఏది కావలిస్తే అది చేసి పెడతారు. కానీ ఎప్పుడైతే గొడవొచ్చిందో నేను కూడా చదివాను. హ్మ్. నేనే చేయాలా? నువ్వు కూడా చేయాలి అని మాట్లాడేవారు ఉంటారండి. నీకు ఎందుకు లోబడాలి అంటారు. మరి స్త్రీలు ఇంట ఉండి పని చేసుకో అంటే సమాజం బాగోలేదని చెప్పారండి. స్త్రీలు భర్తతో పాటు సువార్త పనిలో ఉండాలి. కానీ సువార్త పనికి మాత్రం రారు గాని ఇంట్లో ఉండి పని చేయాలా అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏమని చెప్పాడండి? ఎంట ఉండి పని చేసుకొని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలనని బోధించుము అంటున్నారండి. స్త్రీలు చక్కగా ఇంట్లో ఉండి పని చేసుకుంటూ చక్కగా భర్తతో పాటు సువార్త పనిలో ఉంటే వాళ్ళకి చాలా మంచిదండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఏమండి? ప్రభువు మాటలను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా మనకు కనిపిస్తూ ఉన్నారు. స్త్రీలు ఎంతో మందండి చక్కగా క్రీస్తుని గురించినటువంటి సువార్తను అనేక మందికి ప్రకటించారు. సమరయ స్త్రీ గాని, లూదియా గాని, ఏమండి, ప్రిస్కిల్లా, మగ్దలేని మరియా, ఫిలిప్పు గారి కుమార్తెలు, ఏమండి, ఇంకా అనేక మంది స్త్రీలండి. ఏమండి, క్రీస్తు వారి మాటలు అనేక మందికి చెప్పించారు. అదేవిధంగా తెలుసుకున్నటువంటి మాటలు అనేక మందికి ప్రకటించారండి. మరి బైబిల్ చరిత్రలో ఎంతో మంది స్త్రీలు కూడా చక్కగా వాక్యాన్ని ప్రకటించిన వారుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమన్నాడండి ఇక్కడ? మరి దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చాలా ఎక్కువ మందిగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. బైబిల్ స్త్రీలను చాలా గొప్పగా చూపించింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, స్త్రీ లేకపోతే దేవుని సంకల్పము నెరవేరదు. ఇప్పుడు చెప్పండి, స్త్రీ జన్మ వరమంటారా? శాపమంటారండి? స్త్రీ జన్మ ఎప్పటికి కూడా వరమే కానీ శాపము కాదని గుర్తెరిగి ఆడపిల్లలు, ఏమండి, పుడుతున్నవారు మాకు ఆడపిల్ల వద్దు, అబ్బాయి కావాలని మనం అనుకోకూడదండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. పిల్లలు లేక ఎంతో మంది బాధపడిపోతుంటే మాకు అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలని అనుకునేవారు చాలా మంది ఉన్నారండి. కాబట్టి స్త్రీ జన్మ మరి వరమే కానీ శాపము కాదని గుర్తెరిగి మన పిల్లల్ని చక్కగా దేవునిలో ఉన్నతంగా పెంచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.